నానమ్మ, ఇంతవరకు ఎంత డబ్బు పోగైంది? ఏమిట్రా రోజు అదే ప్రశ్న? ఏ మేమేమైనా తినేస్తున్నామనా? అది కాదు నానమ్మ, డబ్బు సరిపోతే మనం మనూరెళ్ళి సంగీత భారతి మొదలెట్టొచ్చు కదా అని. ఓహో అదా, దట్ ఈస్ యువర్ గ్రాండ్ ఫాదర్స్ డిపార్ట్మెంట్. ఆయన అడుగు. ఎందుకు? బుగ్గ మీద ఇలా టప్పని కొట్టి నవ్వటానికా? అసలు తాతయ్యకి నమ్మకమే లేదు నేను కష్టపడి డబ్బు సంపాదించి సంగీత భారతి కడతానని. సీను రా. వాళ్లతో ఘర్షణ పడిన తర్వాత పైకి కనిపించకపోయినా మామయ్య గారి మనసు బాగా దెబ్బతింది. వాతావరణం మారిస్తే మంచిదని కాశీకి వెళ్ళిపోయాం. బాబు అక్కడే పుట్టాడు. ఆ తర్వాత మామయ్య గారి స్నేహితుడు, ఆయనకి కళలంటే చాలా ఇష్టం, ఆయన కనిపించి ఇక్కడికి తీసుకొచ్చేశారు. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం. క్షణక్షణం ఒంటరితనంలో ఉండే ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, బ్రతకటానికి కావలసిన ఓర్పు సహనం నేర్చుకుంటూ ఇలా కాలం గడుపుతున్నాను. కట్టుకున్న భర్తకి దూరమై పాపమే చేశాను. ఆ పుణ్య దంపతులకు సేవ చేస్తూ పుణ్యమే చేస్తున్నాను. ఆ దైవమే నిర్ణయించాలి. అందరూ ఎలా ఉన్నారు? గిరిజా శంకర్ కులాసాగా ఉన్నారా? యాత్రలకు వచ్చినట్టున్నారే, ఒంటరిగా వచ్చారే? వాళ్ల కులాసా ఏం చెప్పమంటారమ్మా, గంపెడంత డబ్బు ఉందంతే. ఇన్నేళ్లైనా సంతానం కలగలేదని ఆమె బాధ, లక్షకి ఇంకో లక్ష లాభం రాలేదని ఈయన గారి తపన. ఆవిడ గారు పట్టుబడితే ఇదిగో ఇలా యాత్రలకు వచ్చాం. వాళ్ళతో చెప్పమంటారమ్మా మీరంతా ఇక్కడే ఉన్నారని? వద్దు, ఆ రోజు త్వరలోనే వస్తుంది. అప్పుడు ఎవరు చెప్పకుండా వాళ్ళంతటి వాళ్లే పశ్చాత్తాపంతో వస్తారు. ఎప్పుడూ కాదమ్మా, ఆ రోజు త్వరలోనే రావాలి. నారాయణమూర్తి గారి పరిస్థితి కూడా ఏమంత బాగోలేదమ్మా. ఆయన బంగారు బాతుగా ఉన్నంత కాలం ఆ పాంచాలమ్మ గారు బాగానే చూసుకునేది. కానీ ఆయనకి ఈ మధ్య ఈ అలవాటు బాగా ఎక్కువైపోయిందమ్మా. కచేరీలు, ఆదాయం తగ్గిపోయిందేమో. దాంతో పాటు ఆమె ప్రవర్తన కూడా పూర్తిగా మారిపోయింది. ఆయన ఆరోగ్యం దెబ్బతినక ముందే మీరొచ్చి అన్ని చక్కదిద్దాలి. వారందరినీ మీరే దారి తీసుకురావాలమ్మా. వస్తాను, తప్పకుండా వస్తాను. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే. గుచ్చే చూపుల్లో నా రవిచ్చే నవ్వు.